మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. అవును ప్రియుడా, ఇది వాస్తవమే. మరణమైన తర్వాత నరుడు బ్రతుకుడు. కానీ పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుంది, మనిషి ఒక్కసారి మృత్యులో నియమమైనది, తర్వాత తీర్పు జరుగును. జన్మ కర్మ పాపం ద్వారా జన్మించి జీవించి ఒక రోజున అదే పాపంలో మానవుడు నశించేవాడిగా ఉంటున్నాడు. అదే పాపంలో నశించేవాడిగా ఉంటున్నాడు. పాపం రోజు జీవితం మరణము, నిత్య నాశము, నరకము, అగ్నిడము, వినాయకుడు కలబడే స్థలం, అగ్ని ఆరోగ్యం పురుగు చావదు, ఆ స్థలంలో మానవుడు వస్తున్నాడు. కానీ ప్రవచించాడు మానవుడి యొక్క పాప శాపములు భరించి కలవలసి చనిపోయి రక్తము కాచి పాటుపడబడి తిరిగి రక్షిస్తున్నాడు. ప్రవచించిన దేవుడిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి బాలమస్తున్న సమస్య నాయకండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాడు. ఇలా పాపం నుంచి మోసం కలగకపోతే ఇంటి రాష్ట్రము నరకవాటి గుణము విధాయకులు కలవ స్థలము, అగ్ని ఆరోగ్యం పొయ్యి చావదు, ఆ స్థలంలో మనం ఉండవచ్చున్నాం. కానీ ప్రవచించేవాడు తన పాపం వరకు ఆయన చనిపోయాడు. ఇలాగా రక్తము చిన్నప్పుడు కూడా పాప క్షమాపణ లేదు. ఎల్లయ్యూ గురుపోతు వ్యక్తం ద్వారా మానవుడికి పాపం పరిహారం కలదు. కానీ యేసు ప్రతి పాపం కడిగి పవిత్రపరుస్తుంది.